మన రక్తనాళాల్లో ప్రవహించే రక్తం ఆ, నెమ్మదిగా ఒక చిక్కటి పాకంలాగా లేదంటే ఒక సిరప్ లాగా మారిపోతోందని ఒక క్షణం ఊహించుకోండి. కణాలకు వెళ్లాల్సిన పోషకాలు ఆగిపోయి పంపింగ్ కష్టమై పైపులు మూసుకుపోతున్నట్లుగా అనిపిస్తోంది కదా. వినడానికి ఇదొక హారర్ సినిమా దృశ్యంలాగా ఉంది. అవును, ఖచ్చితంగా. కానీ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజల శరీరాల్లో కంటికి కనిపించని ఒక చిన్న తాళం చెవిలాంటి సిస్టమ్ విఫలమైనప్పుడు ప్రతిరోజు జరిగే విధ్వంసం ఇదే. సో ఈరోజు మన లక్ష్యమేమిటంటే మానవ శరీరంలో గ్లూకోజ్ అంటే చక్కెర నియంత్రణ అని ఈ అద్భుతమైన సంక్లిష్టమైన యంత్రాంగాన్ని డీకోడ్ చేయడం. రైట్. మన ముందున్న ఆధారాలను పరిశోధనలను బట్టి డయాబెటీస్ వచ్చినప్పుడు ఈ వ్యవస్థలో ఎలాంటి లోపాలు జరుగుతాయి, అలానే ఆధునిక వైద్యం లేదా మందులు దీనిపై ఎలా పోరాడతాయనే విషయాలను అణువణువు వదలకుండా ఒక లోతైన అధ్యయనం చేద్దాం. సరే, దీన్ని వివరంగా విశ్లేషిద్దాం. కేవలం ఒక కప్పు టీలో వేసుకునే చక్కెర చుట్టూ మన శరీరంలో జరిగే ఈ హార్మోన్ల యుద్ధం వెనుకున్న కథని ఈరోజు విప్పుదాం. ఆ, ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మనం గ్లూకోజ్ నియంత్రణ అనగానే అది కేవలం ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ చేసే పని అని, లేదా ప్యాన్క్రియాజ్ అనే ఒక అవయవం మాత్రమే చూసుకునే బాధ్యత అని అనుకుంటాం. హ్మ్, సాధారణంగా అందరూ అలాగే అనుకుంటారు. అవును. కానీ ఈ ఆధారాలను లోతుగా అధ్యయనం చేస్తే అర్థమయ్యేదేమిటంటే ఇదొక మహాసంగ్రామం లాంటిది. కణాలు, ఎంజైమ్లు, మెదడు, కిడ్నీలు, నరాలు ఇవన్నీ ఒకదానికొకటి చాలా సంక్లిష్టంగా అనుసంధానించబడి ఉంటాయి. ఈ అధ్యయనంలో ఆ అద్భుతమైన వ్యవస్థ వెనుక ఉన్న అసలు రహస్యాలను మనం చూడబోతున్నాం. అంటే బేసిక్గా ఇదొక పెద్ద నెట్వర్క్ అనమాట. కరెక్ట్. అయితే ఈ డయాబెటీస్ అనే వ్యాధి గురించి, దాని విధ్వంసం గురించి మాట్లాడే ముందు అసలు మన శరీరంలో ఈ గ్లూకోజ్ వ్యవస్థ సాధారణంగా ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. మన రక్తంలోని గ్లూకోజ్ను ఒక రద్దీగా ఉండే నగరంలోని ట్రాఫిక్ లాగా ఊహించుకుందాం. ఓకే, మంచి ఉదాహరణ. కార్లు, బైకులు అన్నీ గ్లూకోజ్ అణువులు అనుకుంటే, ఈ ట్రాఫిక్ను కంట్రోల్ చేసే ట్రాఫిక్ పోలీసులే ఇన్సులిన్ మరియు గ్లూకోగాన్ అనుకుందాం. ఈ రెండు ట్రాఫిక్ పోలీసులు ఒకదానికొకటి పూర్తి విరుద్ధంగా ఎలా పనిచేస్తాయి అంటే, ఇన్సులిన్ ట్రాఫిక్ను కణాల్లోకి పంపుతుంటే ఈ గ్లూకోగాన్ ఏం చేస్తుంది? టోట్రక్లాగా లాక్కొస్తుందా? నిజంగా సరిగ్గా పట్టుకున్నారు. ఆ టోట్రక్ ఉదాహరణ చాలా పర్ఫెక్ట్గా సరిపోతుందిక్కడ. ముందుగా మనం గ్లూకగాన్ గురించి చూద్దాం. గ్లూకగాన్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే ఒక హార్మోన్. ఓకే. మన నగరంలో ట్రాఫిక్ లేనప్పుడు, అంటే రక్తంలో గ్లూకోజ్ తక్కువగా ఉన్నప్పుడు ఈ గ్లూకోగాన్ రంగంలోకి దిగుతుంది. ఇది కాలేయంలో నిల్వ ఉన్న గ్లైకోజెన్ను విచ్ఛిన్నం చేస్తుంది. దీన్నే గ్లైకోజెనోలైసిస్ అంటారు. మ్మ్, మ్మ్. అలాగే కొత్త గ్లూకోజ్ను కూడా ఉత్పత్తి చేసి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. దీన్ని గ్లూకోనియోజెనసిస్ అంటారు. పేర్లు కొంచెం కష్టంగా ఉన్నా ప్రాసెస్ అర్థమైంది. అవును. ఇది ప్యాంక్రియాస్ లేదా గ్లోమం నుండి ఇన్సులిన్ విడుదలను కూడా ప్రేరేపిస్తుంది. కానీ ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్యమైన కండీషనుంది. ఏంటది? ఎపినెఫ్రిన్ లాగా కాకుండా గ్లూకగాన్ ప్రభావం అనేది కేవలం కాలేయం వరకే పరిమితం. కండరాలు, కొవ్వు కణజాలం మరియు మూత్రపిండాల మీద దీని ప్రభావం దాదాపు శూన్యం. ఓహో, అంటే గ్లూకోగాన్ కేవలం కాలేయంపైనే తన ప్రతాపం చూపిస్తుందన్నమాట. అది గ్లూకోజ్ను రక్తంలోకి వదులుతుంది. మరి ఆ రక్తంలో ఉన్న గ్లూకోజ్ని ఇన్సులిన్ ఏం చేస్తుంది? దానికి విరుద్ధంగా ఇన్సులిన్ అనేది ఒక ఎనబాలిక్ హార్మోన్, అంటే నిర్మాణాన్ని ప్రోత్సహించేది అని అర్థం. ఈ ఇన్సులిన్ రక్తంలోని గ్లూకోజ్ను నేరుగా కణాలలోకి పంపిస్తుంది. రైట్. అంతేకాకుండా కొవ్వుల విచ్ఛిన్నతను, అంటే లైపోలిసిస్ని ఆపుతుంది. కీటో యాసిడ్ల తయారీని కూడా ఆపుతుంది. బేసిగ్గా శరీరంలో శక్తి వృధా కాకుండా చూసుకుంటుంది. అలాగే మనం ఇందాక మాట్లాడుకున్న గ్లూకగాన్ విడుదలను కూడా ఇది అడ్డుకుంటుంది. లోకి పంపుతుంది అని చెబుతున్నాం కదా, అసలది భౌతికంగా ఎలా సాధ్యం? అంటే కణాలకేమైనా తలుపులుంటాయా? ఇన్సులిన్ వెళ్ళి ఆ తలుపులు తీస్తుందా? ఖచ్చితంగా తలుపులుంటాయి. వాటికి తాళాలు కూడా ఉంటాయి. ఇన్సులిన్ ఎలా పనిచేస్తుందంటే కణాల పొరపై ఉండే టైరోసిన్ కినేస్ అనే ఒక రిసెప్టర్ ద్వారా పనిచేస్తుంది. టైరోసిన్ కినేస్. ఓకే. ఇది సిగ్నల్ పంపగానే కణం లోపల PI3K ద్వారా ప్రోటీన్ ఫాస్ఫేటేజ్ అనే ఎంజైమ్ ఉత్తేజితమవుతుంది. ఆ ఎంజైమ్ గ్లైకోజన్ సింథేజ్ను డీఫాస్ఫరైలేట్ చేసి యాక్టివేట్ చేస్తుంది. తద్వారా ఒక్క నిమిషం ఆగండి. టైరోసిన్ కినేస్, డీఫాస్ఫరైలేట్, PI3K
ఇవన్నీ వినడానికి ఏదో అడ్వాన్స్డ్ బయోకెమిస్ట్రీ క్లాస్ లాగా ఉంది. అవును, కొంచెం టెక్నికల్గా ఉంటుంది. దీన్ని మనం సాధారణంగా అర్థమయ్యేలా ఏదైనా ఉదాహరణతో చెప్పగలమా? తప్పకుండా. దీన్ని ఇలా అర్థం చేసుకుందాం. కణాన్ని ఒక పెద్ద ఇల్లులాగా ఊహించుకోండి. బయట ఉన్న గ్లూకోజ్ ఆ ఇంట్లోకి వెళ్ళాలి. ఓకే. అంటే ఈ PI3K లాంటి ఎంజైమ్లు వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్లి లోపలి తలుపుల వద్ద ఉన్న తాళాలను తీస్తారు. ఆ తాళాలు తీసే ప్రక్రియనే డీఫాస్ఫోరైలేషన్ అంటారు. చాలా బాగుంది ఉదాహరణ. అప్పుడు లోపలొక కర్మాగారం మొదలవుతుంది. గ్లైకోజన్, ప్రోటీన్లు, కొవ్వు ఆమ్లాలు ఇవన్నీ కొత్తగా తయారు చేయబడతాయి. వావ్! కాలింగ్ బెల్ మరియు పనివాళ్ల ఉదాహరణ అద్భుతంగా ఉంది. ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. అయితే గ్లూకోజ్ లోపలికి రావడానికి ఆ పనివాళ్లు తీసే తలుపులేమిటి? అవేనా మనం రెగ్యులర్గా వింటుండే GLUT ట్రాన్స్పోర్టర్లు? అవును, సరిగ్గా అవే. ఆ తలుపులే గ్లూట్ ట్రాన్స్పోర్టర్లు. ముఖ్యంగా కండరాలు మరియు కొవ్వు కణాలలో GLUT4 అనే తలుపులు ఉంటాయి. ఓకే. ఇవి పూర్తిగా ఇన్సులిన్ సెన్సిటివ్. అంటే కాలింగ్ బెల్ మోగితే తప్ప ఈ తలుపులు తెరుచుకోవు. కాని ఇక్కడ మరో అద్భుతమైన విషయముంది. మన కండరాల కదలిక అంటే వ్యాయామం చేసినప్పుడు కూడా ఈ GLUT4 తలుపులు కణం లోపలి నుండి బయటకు వచ్చి తెరుచుకుంటాయి. అవునా? అంటే వ్యాయామం చేస్తే క్రమం తప్పకుండా ఇన్సులిన్తో పనే లేకుండానే గ్లూకోజ్ లోపలికి వెళుతుందా? ఖచ్చితంగా. వ్యాయామం వల్ల ఈ GLUT4 వ్యక్తీకరణ పెరిగి తక్కువ ఇన్సులిన్ ఉన్నా సరే ఎక్కువ గ్లూకోజ్ లోపలికి వెళుతుంది. అంటే వ్యాయామం చేస్తే ఒక రకంగా మనం ఇన్సులిన్కు సహాయం చేస్తున్నామన్నమాట. మరి మిగతా తలుపుల సంగతేంటి? శరీరంలో ఇంకా ఉంటాయి కదా? శరీరంలో ఉన్న ఇతర తలుపులు అంటే GLUT1, 2, 3 మరియు 5 అలా కాదు. అవి ఎప్పుడూ కణాల గోడలపైనే ఉంటాయి. ఇన్సులిన్ బెల్ కొట్టాల్సిన అవసరం లేకుండానే అవి నిరంతరం గ్లూకోజ్ను లోపలికి పంపుతూనే ఉంటాయి. ఎందుకలా? ఎందుకంటే మన మెదడుకు, ఇతర ముఖ్య అవయవాలకు ఎప్పుడూ గ్లూకోజ్ అందుతూ ఉండాలి కదా. వాటికి ఇన్సులిన్ కోసం వెయిట్ చేసే టైం లేదు. అందుకే ఈ ఏర్పాటు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, ఇప్పుడు గ్లూకోజ్ లోపలికి వెళ్లటం గురించి చూశాం. అసలు రక్తంలో చక్కెర పెరిగిందని ఈ ఇన్సులిన్ను విడుదల చేసే ప్యాంక్రియాస్కి ఎలా తెలుస్తుంది? దానికేమైనా కళ్ళుంటాయా ఏంటి? హా, కళ్ళు కాదు కాని ఒక అద్భుతమైన సెన్సార్ ఉంటుంది. ప్యాంక్రియాస్లోని బీటా కణాల్లో గ్లూకోజ్ ప్రవేశించగానే అక్కడ జీవక్రియ జరిగి ఒక రకమైన శక్తి అంటే ATP ఉత్పత్తి అవుతుంది. ఓకే. ఆ బీటా కణాన్ని ఒక స్పాంజ్ లాగా ఊహించుకోండి. ఈ ATP రాగానే కణంలో ఉన్న ATP సెన్సిటివ్ పొటాషియం ఛానళ్లు అనే చిన్న రంధ్రాలు మూసుకుపోతాయి. హ్మ్, హ్మ్. పొటాషియం బయటకు వెళ్లలేకపోవడం వల్ల కణం లోపల ఒత్తిడి పెరిగి డీపోలరైజ్ అవుతుంది. వెంటనే కాల్షియం ఛానళ్లు తెరుచుకుని కాల్షియం లోపలికి వచ్చి స్పాంజ్ని గట్టిగా పిండినట్లుగా ఇన్సులిన్ బయటకు విడుదలవుతుంది. వావ్! స్పాంజ్ని పిండినట్లుగా. అవును, ఇక్కడ గ్లూకోజ్ లోపలికి రాగానే దాన్ని పసిగట్టే సెన్సార్గా గ్లూకోకినేస్ అనే ఎంజైమ్ పనిచేస్తుంది. ఓహో, అంటే గ్లూకోకినేస్ ఒక అలారంలాగా పనిచేస్తుందన్నమాట. బావుంది. మరి ఈ ప్రక్రియను మన నరాల వ్యవస్థ అంటే భయం, ఒత్తిడి లాంటివి ఏమన్నా ప్రభావితం చేస్తాయా? ఖచ్చితంగా. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే అడ్రినర్జిక్ రిసెప్టర్లు కూడా ఇన్సులిన్ విడుదలను నియంత్రిస్తాయి. ఉదాహరణకు కణాలపై ఉండే ఆల్ఫా-2 రిసెప్టర్లు ఇన్సులిన్ విడుదలను అడ్డుకుంటాయి. అడ్డుకుంటాయా? ఓకే. అవును, బీటా-2 రిసెప్టర్లేమో ప్రేరేపిస్తాయి. కానీ ఆల్ఫాతో ప్రభావం చాలా బలంగా ఉంటుంది కాబట్టి మనకు విపరీతమైన ఒత్తిడి లేదా భయం కలిగినప్పుడు శరీరంలో మొత్తంగా ఇన్సులిన్ విడుదల ఆగిపోతుంది. అంటే భయపడినప్పుడు ఇన్సులిన్ ఆగిపోతుందా? ఎందుకు? ఎందుకంటే మన శరీరానికి అప్పుడు పోరాటటానికి లేదా పారిపోవడానికి ఆ శక్తి అంతా అంటే గ్లూకోజ్ అంతా రక్తంలోనే ఉండాలి, కణాల్లోకి వెళ్లి దాక్కోకూడదు. కాబట్టి ఈ ఏర్పాటు. అద్భుతం. అలాగే కణాల లోపల గ్లూకోజ్ బర్నింగ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఫ్రక్టోజ్ 2,6 బిస్ఫాస్ఫేట్ అనేది ఒక యాక్సెలరేటర్ లాగా పనిచేస్తుంది. అంటే దీని అర్థమేమిటి? ఇంత పకడ్బందీగా ఉన్న సిస్టమ్, ఈ సెన్సార్లు, కాలింగ్ బెల్సు, స్పాంజులు ఇదంతా ఎక్కడ దెబ్బతింటుంది? మనం డయాబెటీస్ అని పిలిచే వ్యాధి వెనుక ఉన్న రకాలేమిటి? ఇక్కడే మనం వ్యాధి మూలాల్లోకి వెళుతున్నాం. టైప్ 1 డయాబెటీస్ విషయానికొస్తే ఇదొక ఆటో ఇమ్యూన్ సమస్య. ఆటో ఇమ్యూన్ అంటే మనల్ని మనమే అటాక్ చేసుకోవడం కదా? కరెక్ట్. మన శరీరంలో రక్షణ కల్పించాల్సిన రోగ నిరోధక వ్యవస్థే పొరపాటున ప్యాంక్రియస్లోని బీటా కణాలను శత్రువులుగా భావించి దాడి చేసి నాశనం చేస్తుంది. దీన్నే ఇన్స్యూలిటిస్ అంటారు. ఓకే. తెల్ల రక్త కణాలు ప్యాంక్రియాస్లోకి ప్రవేశించి ఈ విధ్వంసం సృష్టిస్తాయి.
బీటా కణాలు పూర్తిగా నశించిపోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి జీరో అయిపోతుంది. పూర్తిగా జీరో అయిపోతుందా? అవును. అందుకే వీరికి విపరీతమైన అలసట, బరువు తగ్గటం, అతిమూత్రం, అలాగే విపరీతమైన దప్పిక వస్తాయి. టైప్ 1లో ఆ ఫ్యాక్టరీనే నాశనమైపోతోందన్నమాట. మరి టైప్ 2 డయాబెటీస్ గురించి వింటూ ఉంటాం కదా, అదెలా కాదా? కాదు. టైప్ 2 డయాబెటీస్లో ప్రధాన సమస్య ఇన్సులిన్ లేకపోవడం కాదు, ముందుగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. అంటే ఆ కాలింగ్ బెల్ పనిచేయదా? ఎగ్జాక్ట్లీ. కాలింగ్ బెల్ కొట్టినా కణాలు తలుపులు తీయవు, దానికి స్పందించవు. ఆ తర్వాత క్రమంగా విపరీతంగా పనిచేసి అలసిపోయిన ప్యాన్క్రియాస్లో ఇన్సులిన్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. ఈ వ్యాధిలో ప్యాన్క్రియాస్లో ఎమిలాయిడ్ అనే ప్రోటీన్ చెత్తలాగా పేరుకుపోవడం మనం చూస్తాం. మరి ఇది జన్యుపరంగా అంటే పుట్టుకతో వచ్చే అవకాశముందా? టైప్ 1, టైప్ 2 కాకుండా ఇంకా వేరే రకాలున్నాయా? ఒక ముఖ్యమైన రకముంది. ఇందాక మనం గ్లూకోకినేజ్ అనే సెన్సార్ గురించి మాట్లాడుకున్నాం కదా. అలారం అన్నాము. అవును. ఒకవేళ పుట్టుకతోనే ఆ సెన్సార్ జన్యులో మార్పులు లేదా లోపాలు జరిగితే ఆ సెన్సార్ మొద్దుబారిపోతుంది. అంటే కొద్దిపాటి గ్లూకోజ్ పెరిగితే అది అసలు కనిపెట్టలేదు. పాన్క్రియాస్ ఇన్సులిన్ విడుదల చెయ్యాలంటే రక్తంలో సాధారణ స్థాయి కంటే చాలా ఎక్కువ గ్లూకోజ్ ఉండాలి. దీనినే మోడీ అంటారు, మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఆఫ్ ద యంగ్. సెన్సార్ ఫెయిల్ అవ్వడం అన్నమాట. సరే, మరి గర్భధారణ సమయంలో వచ్చే డయాబెటీస్ గురించి వింటుంటాం, జెస్టేషనల్ డయాబెటీస్. అది ఎలా జరుగుతుంది? బిడ్డపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? గర్భధారణ మధుమేహంలో జరిగేది ఒక రకమైన ఓవర్ సప్లై. తల్లి రక్తంలో గ్లూకోజ్ విపరీతంగా పెరిగినప్పుడు ఆ తీయటి సిరప్ లాంటి రక్తం మాయగుండా శిశువుకు చేరుతుంది. ఓకే. దానివల్ల శిశువు రక్తంలో కూడా గ్లూకోజ్ పెరుగుతుంది. దాన్ని తట్టుకోవడానికి శిశువు యొక్క ప్యాంక్రియాస్లోని బీటా కణాలు విపరీతంగా పెరిగిపోయి దానికి తగ్గట్టుగా విపరీతంగా ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తాయి. ఇన్సులిన్ ఒక ఎనబాలిక్ హార్మోన్ గదా? అవును, నిర్మాణ హార్మోన్. అందుకే ఈ అదనపు ఇన్సులిన్ వల్ల కణాలు భారీగా పెరిగి బిడ్డ అసాధారణ పరిమాణంతో అంటే ఫీటల్ మ్యాక్రోసోమియాతో పుడతాడు. వామ్మో, అంటే తల్లి గ్లూకోజ్ ఆ బిడ్డను అలా పెంచేస్తుందన్నమాట. మరి పుట్టిన తర్వాత అంతా నార్మల్ అయిపోతుందా? ఇక్కడే అసలు ప్రమాదముంది. పుట్టిన వెంటనే బొడ్డుతాడు కట్ చేయగానే తల్లి నుండి వస్తున్న ఆ గ్లూకోజ్ వరద ఆగిపోతుంది. కాని బిడ్డ శరీరంలో ప్యాంక్రియాస్ అప్పటికి అలవాటు పడిపోయి విపరీతంగా ఇన్సులిన్ వదులుతూనే ఉంటుంది. అయ్యో, గ్లూకోజేమో ఆగిపోయింది, ఇన్సులినేమో వస్తోంది. అవును. దానివల్ల పుట్టిన వెంటనే బిడ్డ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో అమాంతం ప్రమాదకరంగా పడిపోతాయి. దీన్నే నియోనాటల్ హైపోగ్లైసీమియా అంటారు. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఈ రక్తంలో చక్కెర ఎక్కువవడం అనే ఒక్క విషయం కళ్లకు, కిడ్నీలకు, గుండెకు ముప్పు ఎలా తెస్తుంది? ఆ తీయటి సిరప్ లాంటి రక్తం అసలు కళ్లను ఎలా నాశనం చేస్తుందో చెప్తారా? ఇక్కడే మనం సార్బటాల్ లేదా పాలియాల్ మార్గం అనే అద్భుతమైన కాని చాలా ప్రమాదకరమైన మెకానిజంను అర్థం చేసుకోవాలి. రక్తంలో గ్లూకోజ్ ఎక్కువైనప్పుడు కంటి కటకం అంటే లెన్స్ లాంటి కణాలలోకి ఆ గ్లూకోజ్ వెళ్తుంది. అక్కడ ఆల్డోస్ రిడక్టేజ్ అనే ఒక ఎంజైమ్ ఈ గ్లూకోజ్ను సార్బిటాల్గా మారుస్తుంది. సార్బిటాల్ అంటే అదొక కెమికలా? స్పాంజ్లాగా ఊహించుకోండి. ఓకే, మళ్ళీ స్పాంజ్. కణం లోపల ఆ స్పాంజ్ ఉండిపోయి బయట ఉన్న నీటినంతటినీ ఆస్మాసిస్ పద్ధతిలో కణం లోపలికి లాగేసుకుంటుంది. ఓ, అంటే కణం లోపలికి నీరు వస్తుందన్నమాట. అవును. నీరు విపరీతంగా చేరడం వల్ల ఆ కణాలు నీటి బుడగల్లా ఉబ్బిపోయి పగిలిపోయి దెబ్బతింటాయి. దీన్నే ఆస్మోటిక్ సెల్యులార్ ఇంజురీ అంటారు. అంతేకాకుండా ఈ ప్రక్రియలో కణంలోని యాంటీఆక్సిడెంట్లను వాడేయడం వల్ల యాక్సీకరణ ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. దీనివల్లే కంటిచూపు పోతుందా? కరెక్ట్. దీని ఫలితంగానే కంటి శుక్లాలు, రెటినోపతి లాంటివి వస్తాయి. అంటే కణం లోపల నీరు చేరి ఉబ్బిపోయి పగిలిపోతుందన్నమాట. ఎంత భయంకరమైన మెకానిజం. మరి కిడ్నీలు కూడా డయాబెటిస్ వల్ల ఫెయిల్ అవుతాయంటారు కదా? ఆ చిక్కటి రక్తం కిడ్నీ ఫిల్టర్లలో ఏం చేస్తుంది? కిడ్నీలో రక్తం ఫిల్టర్ అయినప్పుడు అందులోని ఎక్కువైన గ్లూకోజ్ను వృధాగా పోనీయకుండా కిడ్నీలేం చేస్తాయంటే ప్రాక్సిమల్ ట్యూబ్యూల్ అనే గొట్టం ద్వారా తిరిగి రక్తంలోకి పీల్చుకోవటానికి ప్రయత్నిస్తాయి. ఓకే. అక్కడ SGLT2 అనే ఒక ట్రాన్స్పోర్టర్ ఉంటుంది. ఇది గ్లూకోజ్తో పాటు సోడియంను కూడా ఎక్కువగా లోపలికి లాగేసుకుంటుంది. దీనివల్ల కిడ్నీలోని మ్యాక్యులా డెన్సా అనే ఒక కంట్రోల్ సెంటర్ వద్దకు వెళ్లాల్సిన సోడియం వెళ్లదు. సోడియం వెళ్ళకపోతే ఏమవుతుంది? ఆ మ్యాక్యులా డెన్సాకి సోడియం అందకపోయేసరికి అది పొరబడుతుంది.
ఓహో, శరీరంలో బ్లడ్ ప్రెషర్ బాగా పడిపోయిందేమో, అందుకే నాకు సోడియం రావటం లేదు అని అనుకుని వెంటనే కిడ్నీలను రెనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేయమని ఆదేశిస్తుంది. రెనిన్ వస్తే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందా? అవును, ఈ రెనిన్ వల్ల కిడ్నీలోని రక్తనాళాలు కుంచుకుపోయి ఫిల్టర్లపై ఒత్తిడి అంటే గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ ప్రెషర్ విపరీతంగా పెరిగిపోయి కిడ్నీలు ఓవర్టైం చేస్తాయి. అలా చేసి పగిలిపోయిన ఫిల్టర్లలాగా దెబ్బతింటాయి. దీన్నే హైపర్ ఫిల్ట్రేషన్ అంటారు. ఇది వింటుంటే దేనికోసం చేసే సహాయం ఇంకో దానిని నాశనం చేసినట్లుంది శరీరం లోపల. మరి గుండె జబ్బులకు డయాబెటిస్కు లింక్ ఏంటి? చాలా భయపెట్టే లింక్ ఉంది. డయాబెటీస్ లేదా క్రానిక్ కిడ్నీ వ్యాధి ఉన్నవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎంతంటే, అప్పటికే ఒకసారి గుండెపోటు వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి భవిష్యత్తులో ఎంత ప్రమాదమో వీళ్లకు కూడా అంతే ప్రమాదం. వామ్మో, అంత తీవ్రంగా ఉంటుందా? అవును, డయాబెటిస్ రోగుల మరణాలకు కొరోనరీ హార్ట్ డిసీజ్ అతిపెద్ద కారణం. అందుకే మధుమేహం ఉన్నవారు తప్పనిసరిగా పాటించాల్సిన అత్యంత ముఖ్యమైన నివారణ చర్య ధూమపానం మానేయడం. దీనికి మించిన మార్గం లేదు. ఖచ్చితంగా. మనం కాంప్లికేషన్స్లో డయాబెటిక్ ఫుట్, గ్యాస్ట్రోపరేసిస్ లాంటివి కూడా వింటుంటాం. ఇవి ఎలా వస్తాయి? అదొక చైన్ రియాక్షన్ లాంటిది. నరాలు దెబ్బతినడం వల్ల కాలి అడుగుభాగంలో స్పర్శ ఉండదు వాళ్లకి. కాబట్టి వాళ్లు నడిచేటప్పుడు పడే ఒత్తిడి, రాపిడి వాళ్లకు నొప్పిని అసలు కలిగించదు. నొప్పు తెలియకపోతే పుండ్లు పడిపోతాయి కదా? అరే జరుగుతోంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇక గ్యాస్ట్రోపెరిసిస్ అంటే జీర్ణాశయాన్ని నియంత్రించే నరాలు దెబ్బతినడం. దీనివల్ల జీర్ణాశయం పక్షవాతానికి గురైనట్లు నెమ్మదిగా పనిచేస్తుంది. ఆహారమరగక అక్కడే ఉండిపోతుంది. దీనికేమైనా ట్రీట్మెంట్ ఉందా? దీనికి చికిత్సగా వైద్యులు ఎరిథ్రోమైసిన్ అనే యాంటీబయాటిక్ను వాడతారు. ఏంటి? ఎరిథ్రోమైసిన్ అనేది యాంటీబయాటిక్ కదా? ఇక్కడ బ్యాక్టీరియా లేదు, ఇన్ఫెక్షన్ లేదు. మరి యాంటీబయాటిక్ ఎందుకు వాడతారు? నాకైతే ఇక్కడ కొంచెం గందరగోళంగా ఉంది. ఇది ఎవరికైనా వింతగానే అనిపిస్తుంది. ఇక్కడే మెడికల్ సైన్స్లోని ఒక అనుకోని అద్భుతం కనిపిస్తుంది మనకు. ఎరిథ్రోమైసిన్లో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంది. అది జీర్ణాశయ కండరాలపై ఉన్న మోటిలిన్ అనే రిసెప్టర్లను ప్రేరేపిస్తుంది. ఓహో! అలా ప్రేరేపించడం వల్ల అది ఒక యాంటీబయాటిక్ లాగా కాకుండా కడుపు కదలికలను పెంచే ఒక డ్రగ్ లాగా పనిచేసి ఆహారం ముందుకు వెళ్లేలా చేస్తుంది. వావ్! ఇది అస్సలు ఎవ్వరూ ఊహించరు. అయితే ఈ డయాబెటిక్ ఎమర్జెన్సీలలో డయాబెటిక్ కీటోయాసిడోసిస్ డీకేఏ అనేది చాలా ప్రమాదకరమంటారు. అందులో ఈ పొటాషియం గురించి ఏదో ఒక విచిత్రమైన లాజిక్ ఉందని ఆధారాల్లో చూశాను. అదేమిటి? అవును, ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. డీకేఏ అనే అత్యవసర పరిస్థితిలో రోగి శరీరంలోని మొత్తం పొటాషియం నిల్వలో పూర్తిగా ఖాళీ అయిపోయుంటాయి. ఓకే. కానీ హాస్పిటల్కి రాగానే రక్త పరీక్ష చేస్తే మాత్రం రక్తంలో పొటాషియం నార్మల్గా లేదా ఇంకా ఎక్కువగా ఉన్నట్టు రిపోర్టొస్తుంది. అదెలా సాధ్యం? శరీరంలో లేనప్పుడు రక్తంలో ఎక్కడ్నించొస్తుంది? ఇక్కడే ట్రిక్కుంది. కణాల లోపల యాసిడ్ పెరిగిపోయినప్పుడు కణాలు తమ లోపల దాచుకున్న పొటాషియం అంతా ప్రాణభయంతో బయటకు అంటే రక్తంలోకి వదిలేస్తాయి. అంటే బ్లడ్లో ఉండిపోతుందన్నమాట. కరెక్ట్. కాబట్టి రక్తంలో చూస్తే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ డాక్టర్ ఆ రిపోర్టు చూసి మోసపోకుండా డీకేఏ చికిత్సలో భాగంగా వెంటనే ఇన్సులిన్తో పాటు పొటాషియం రీప్లేస్మెంట్ కూడా ఇవ్వడమనేది అత్యంత కీలకమైన అడుగు. లేదంటే రోగి ప్రాణాలకే ప్రమాదం. డాక్టర్లకి ఇదొక పెద్ద పరీక్షనమాట. ఇక ఈ డయాబెటిస్ టెస్టుల్లో 3 నెలల యావరేజ్ చెప్పే HbA1c అనేది గోల్డ్ స్టాండర్డ్ అంటారు. అందులో ఏమైనా మాయాజాలముందా? ఈ రిపోర్ట్ కూడా ఎప్పుడైనా మోసం చేస్తుందా? కొన్నిసార్లు ఖచ్చితంగా మోసం చేస్తోంది. హీమోగ్లోబిన్ A1c అనేది మన ఎర్ర రక్త కణాల జీవితకాలంపై ఆధారపడి పనిచేస్తుంది. ఎర్ర రక్త కణాల జీవితకాలం సుమారు 3 నెలలు కదా? అవును. రక్తంలో ఉన్న గ్లూకోజ్ వెళ్లి ఆ కణాలకు ఎంత అతుక్కుంది అనే దాన్ని బట్టి పర్సెంటేజ్ లెక్కగడతారు. కానీ ఒకవేళ రోగికి హీమోలైటిక్ అనీమియా వంటి రక్తహీనత ఉందనుకోండి, అందులో ఎర్ర రక్త కణాలు 3 నెలలు బతకవు. చాలా త్వరగా పగిలిపోయి చనిపోతాయి. కణాలు త్వరగా చనిపోతే గ్లూకోజ్ అతుక్కోడానికి తగినంత సమయం ఉండదు కదా? అవును కదా. ఫలితంగా HbA1c కప్పుడు ఫలితాన్ని చూపుతుంది. అంటే ఉన్నదానికంటే తక్కువ గ్లూకోజున్నట్లు భ్రమింపజేస్తుంది. భలే చెప్పారు. ఇంత విధ్వంసం, ఇన్ని మాయలు జరుగుతుంటే ఆధునిక వైద్యం ఎలా స్పందిస్తోంది? మన దగ్గరున్న ఆయుధాలేమిటి? మార్కెట్లో చూస్తే ఇన్ని రకాల ఇన్సులిన్లు, మందులున్నాయి కదా. ముఖ్యంగా ఇన్సులిన్ను ప్రతిరోజూ సిరలగుండా అంటే ఐవీ ద్వారా ఎందుకివ్వరు? కేవలం చర్మం కింద మాత్రమే ఎందుకు తీసుకుంటారు?
అసలు ఈ గ్లార్జిన్, ఆస్పాట్ అని రకరకాల పేర్లెందుకు? చాలా మంచి ప్రశ్నలడిగారు. సహజంగా మన ప్యాంక్రియాస్ ఇన్సులిన్ను విడుదల చేసే విధానాన్ని కాపీ కొట్టడానికి వైద్యులు 2 రకాల ఇన్సులిన్ అనలాగ్లను వాడుతారు. గ్లార్జిన్ అనేది లాంగ్ యాక్టింగ్ బేజల్ ఇన్సులిన్. లాంగ్ యాక్టింగ్ అంటే? అంటే దీనికి పీక్ ఉండదు. ఇది రక్తంలో రోజంతా ఒకే లెవెల్లో ఉంటూ బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తుంది. ఇక ఆస్పాట్, లిస్ప్రో అనేవి భోజనం సమయంలో ఇచ్చే ర్యాపిడ్ యాక్టింగ్ ఇన్సులిన్లు. ఇవి తిన్న వెంటనే ఒకేసారి పెరిగే గ్లూకోజ్ను అదుపు చేస్తాయి. ఓకే. ఇక మీ ప్రశ్నకొస్తే డీకేఏ లాంటి అత్యవసర పరిస్థితుల్లో వేగంగా పనిచేయడానికి మాత్రమే ఇంట్రావేనస్ ద్వారా రెగ్యులర్ ఇన్సులిన్ వాడతారు. అది కంటికి రెప్పపాటులు పనిచేస్తుంది కానీ చాలా త్వరగా పోతుంది. దానికి తక్కువ హాఫ్ లైఫ్ ఉంటుంది. మరి చర్మం కింద తీసుకునేదు? అదే ఇన్సులిన్ను చర్మం కింద అంటే సబ్క్యూటేనియస్గా ఇస్తే అది అక్కడున్న కొవ్వులో దాగి నెమ్మదిగా 30 నిమిషాల్లో మొదలై 2-4 గంటల్లో పీక్కి వెళ్లి 5-8 గంటలు నిలకడగా పనిచేస్తుంది. అందుకే ఇంటి దగ్గర తీసుకునేవారికి ఇది చాలా అనుకూలం. కాని కిడ్నీ సమస్యలున్న వారిలో ఇన్సులిన్ వాడకం గురించి ఏదో ప్రమాదం పొంచి ఉందని విన్నాను నేను. అవును, ఇది డాక్టర్లు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. శరీరంలోకి పంపిన ఇన్సులిన్ తన పని అయిపోయాక కిడ్నీల ద్వారా మరియు కాలేయం ద్వారా విసర్జించబడుతుంది. కిడ్నీ ఫెయిలైన డయాబెటిస్ రోగులలో కిడ్నీలు ఆ ఇన్సులిన్ను బయటకు పంపలేవు. పంపలేకపోతే ఇన్సులిన్ లోపలే ఉండిపోతుంది కదా? కరెక్ట్. అప్పుడు కూడా మామూలు డోసిస్తే ఆ ఇన్సులిన్ శరీరంలోనే ఎక్కువ కాలం ఉండిపోయి రక్తంలో గ్లూకోజ్ని పూర్తిగా హరించివేస్తుంది. దీనివల్ల ప్రాణాంతకమైన హైపోగ్లైసీమియా వస్తుంది. కాబట్టి కిడ్నీ ఫెయిలైన వారికి ఇన్సులిన్ డోస్ తగ్గించాలి. ఇది చాలా ముఖ్యం. మరి ఇన్సులిన్ కాకుండా మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ను చాలామంది వాడుతుంటారు. అదెలా పనిచేస్తుంది? మెట్ఫార్మిన్ అనేది నేరుగా కణాలపై కాకుండా కాలేయంపై పనిచేస్తుంది. ఇది కాలేయంలో కొత్త గ్లూకోజ్ తయారీని ఆపేస్తుంది. అలాగే కణాల గ్లూకోజ్ గ్రహణ శక్తిని పెంచుతుంది. దీనివల్ల షుగర్ లెవెల్ పడిపోయే ముప్పు లేదా? ఉండదు. ఇది ఇన్సులిన్లాగా గ్లూకోజ్ని అమాంతం తగ్గించదు కాబట్టి దీనివల్ల హైపోగ్లైసీమియా ముప్పు దాదాపు ఉండదు. పైగా ఇది ఆకలిని, బరువును తగ్గిస్తుంది. అందుకే దీన్ని ఫస్ట్ లైన్ డ్రగ్ అంటారు. ఓకే. కానీ మూత్రపిండాల సమస్య ఉన్నవారికి దీనివల్ల రక్తంలో యాసిడ్ పెరిగిపోయి లాక్టిక్ ఎసిడోసిస్ అనే అరుదైన ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది. సల్ఫోనిల్యూరియాలు అంటే ఈ గ్లిబెన్క్లమైడ్ లాంటి పాతకాలపు మందులు ఎలా పనిచేస్తాయి? అవి ప్రమాదకరమా? ఇవి కొంచెం మొరటుగా పనిచేస్తాయి అనొచ్చు. ఇందాక బీటాటనం ఒక స్పాంజ్ లాంటిది అనుకున్నాం కదా? రక్తములో గ్లూకోజ్ ఉన్నప్పుడే ఆ స్పాంజ్ పిండబడుతుంది. కానీ ఈ మందులు ఒక యాంత్రికమైన చెయ్యి లాంటివి. యాంత్రికమైన చెయ్యి ఎలా? గ్లూకోజ్తో సంబంధం లేకుండా నేరుగా బీటా కణాల పొరపై ఉన్న పొటాషియం ఛానళ్లను మూసివేసి కాల్షియం లోపలికి పంపి ఇన్సులిన్ను బలవంతంగా బయటకు పిండేస్తాయి. అంటే రక్తంలో గ్లూకోజు లేకపోయినా పిండేస్తాయా? కరెక్ట్. రక్తంలో గ్లూకోజ్ నార్మల్గా ఉన్నా సరే ఇవి ఇన్సులిన్ విడుదల చేయిస్తాయి. అందుకే భోజనం సరిగ్గా చెయ్యని వృద్ధులలో ఇవి వాడితే హైపోగ్లైసీమియా ముప్పు చాలా ఎక్కువ. చాలా రిస్క్ అన్నమాట. అవును. ఇక్కడ ఇంకో డిటెక్టివ్ లాజిక్ ఉంది. సహజంగా ప్యాంక్రియాస్లో ఉత్పత్తయ్యే ప్రోఇన్సులిన్ అనేది విడిపోయినప్పుడు ఒక ఇన్సులిన్తో పాటు ఒక సి పెప్టైడ్ ముక్క కూడా వస్తుంది. ఓకే. ఐ కూడా పెరుగుతుంది. ఆహా, ఇది టెస్టింగ్లో డాక్టర్లకు హెల్ప్ అవుతుంది కదా. మరి ఆధునిక వైద్యంలో ఇన్క్రెటిన్, GLP-1, DPP-4 ఇన్హిబిటర్లు అనే మాటలు బాగా వినిపిస్తున్నాయి. ఇవేమైనా స్మార్ట్గా పనిచేస్తాయా? ఖచ్చితంగా. ఇవి చాలా స్మార్ట్ డ్రగ్స్. మనం నోటి ద్వారా ఆహారం తీసుకున్నప్పుడే పేగుల నుండి ఇన్క్రెటిన్ అనే హార్మోన్లు విడుదలై ముందుగానే ప్యాంక్రియాస్ను అలర్ట్ చేసి ఇన్సులిన్ విడుదలను ప్రేరేపిస్తాయి. ముందే అలర్ట్ చేస్తాయా? అవును. అదే ఒకవేళ సూది ద్వారా గ్లూకోజ్ ఇస్తే ఈ ఇన్క్రెటిన్ రాదు. ఇందులో GLP-1 అనే హార్మోన్ ఒక మ్యాజిక్ చేస్తుంది. ఇది జీర్ణాశయం త్వరగా ఖాళీ అవడాన్ని నెమ్మనిపరుస్తుంది, గ్లూకోగాన్ను అణిచివేస్తుంది, మెదడుకు సిగ్నల్ పంపి ఆకలిని తగ్గిస్తుంది. అంటే రోగి బరువు తగ్గుతాడన్నమాట. కరెక్ట్. ఇవి రక్తంలో గ్లూకోజ్ ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తాయి కాబట్టి హైపోగ్లైసీమియా ముప్పు తక్కువ. అయితే మన శరీరంలో DPP-4 అనే ఎంజైమ్ ఈ GLP-1ని వెంటనే నాశనం చేస్తోంది. ఓహో, మళ్ళీ ఇంకో సమస్య. అవును.
కాబట్టి ఆ ఎంజైమ్ను ఆపడానికి DPP-4 ఇన్హిబిటర్లు వాడితే ఆ మ్యాజిక్ హార్మోన్ ప్రభావం ఎక్కువ కాలం ఉండి షుగర్ కంట్రోల్ అవుతుంది. గ్రేట్. ఇక చివరగా SGLT2 ఇన్హిబిటర్ల గురించి తెలుసుకుందాం. ఇందాక మనం కిడ్నీల దగ్గర ట్యూబులార్ ఫిల్టరేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇవి అక్కడే పనిచేస్తాయా? కరెక్ట్. ఇవి కిడ్నీ ప్రాక్సిమల్ ట్యూబ్యూల్లో గ్లూకోజ్ మరియు సోడియం తిరిగి రక్తంలోకి పీల్చుకోవడాన్ని అడ్డుకుంటాయి. అంటే అదనపు గ్లూకోజ్ను మూత్రం ద్వారా బయటకు పంపేస్తాయి. దీనివల్ల ఉపయోగాలేంటి? 2 లాభాలు. 1, సోడియం బయటకు పోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది, హార్ట్ ఫెయిల్యూర్ మరణాలు తగ్గుతాయి. 2వది, ఇందాక మనం అనుకున్నట్లు ఎక్కువ సోడియం మాక్యులా డెన్సా వద్దకు చేరుతుంది. అప్పుడు కిడ్నీలు శాంతిస్తాయా? ఇలు ఓకే, అంతా నార్మల్గానే ఉంది అని శాంతించి రెనిన్ ఉత్పత్తిని ఆపేస్తాయి. తద్వారా హైపర్ ఫిల్ట్రేషన్ ఆగి కిడ్నీలు దెబ్బతినకుండా కాపాడబడతాయి. అయితే కిడ్నీ ఫిల్టర్లు బాగా పాడైపోయిన వాళ్లలో ఈ మందులు పనిచేయవు. కాబట్టి వాడే ముందు డాక్టర్లు సీరం క్రియాటినిన్ చెక్ చేయడం తప్పనిసరి. ఒక్క చిన్న అనుమానం. ఈ మందుల వల్ల షుగర్ లెవెల్స్ బాగా పడిపోతే అంటే హైపోగ్లైసీమియా వస్తే ప్రాణాపాయం అన్నాం కదా, దాన్ని ఎలా పసిగట్టాలి? రక్తంలో చక్కెర అమాంతం పడిపోయినప్పుడు మన మెదడు వెంటనే అలర్ట్ అయి ఎపినెఫ్రిన్ని రిలీజ్ చేస్తుంది. దానివల్ల చేతులు వనకడం, విపరీతమైన చెమటలు పట్టడం, గందరగోళం లాంటి వార్నింగ్ బెల్స్ మోగుతాయి. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రమాదముంది. గుండె జబ్బులు ఉన్నవారు వాడే నాన్ సెలెక్టివ్ బీటా బ్లాకర్స్ అనే మందులు ఈ అలారంను మోగనివ్వవు. అంటే సిమ్టమ్స్ కనపడవా? అవును. వణుకు, చెమటలు కనపడవు. ఇదొక ముసుగులాంటిది. రోగి అకస్మాత్తుగా కోమాలోకి వెళ్ళిపోతాడు. చాలా డేంజర్. ఇంకో డిటెక్టివ్ విషయమేంటంటే, ఎవరైనా కావాలని త్వరగా చనిపోవడానికి బయటనుంచి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఎక్కువగా తీసుకుని హైపోగ్లైసీమియాతో హాస్పిటల్కు వస్తే వాళ్ల రక్తంలో ఇన్సులిన్ విపరీతంగా ఉంటుంది కానీ సి-పెప్టైడ్ దాదాపు ఉండదు. ఎందుకలా? ఎందుకంటే ఫార్మసీలో అమ్మే ఇన్సులిన్లో సి-పెప్టైడ్ ఉండదు. అదే సల్ఫోనిల్యూరియా మందులు ఎక్కువైతే శరీరం లోపల ప్యాంక్రియాస్ నుంచే ఇన్సులిన్ తయారైంది కాబట్టి సి-పెప్టైడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా డాక్టర్లు అసలు తప్పు ఎక్కడ జరిగిందో సులభంగా పసిగడతారు. వావ్, ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్. సో ఈ లోతైన అధ్యయనంతో మనకు స్పష్టంగా అర్థమైందేమిటంటే, మధుమేహం మరియు గ్లూకోజ్ నియంత్రణ అనేది కేవలం మనం తినే స్వీట్లకు, కప్పు టీలో వేసుకునే చక్కెరకు సంబంధించిన చిన్న సమస్య మాత్రమే కాదు. అవును. అది మన గుండె, కిడ్నీలు, నరాలు, కళ్ళు, ఇలా శరీరంలోని ప్రతి అవయవాన్ని, ప్రతి చిన్న ఎంజైమ్ను అనుసంధానించే ఒక అత్యంత సంక్లిష్టమైన మహానెట్వర్క్. ఆధునిక వైద్యం ఈ పజిల్ను ఛేదించడానికి కాలింగ్ బెల్స్ని మాడిఫై చేసే మందుల దగ్గర్నుంచి కిడ్నీ పైపుల గుండా చక్కెరను బయటకు పంపే SGL2 ఇన్హిబిటర్ల దాకా ఎన్నో అద్భుత మార్గాలను కనుగొంది. ఖచ్చితంగా. అయితే మనం చూసిన ఆధారాలను బట్టి ఒకసారి ఒక కొత్త కోణంలో ఆలోచిద్దాం. మన శరీరం ఎంత అద్భుతమైనదంటే, కేవలం క్రమం తప్పని వ్యాయామం ద్వారా కండలాల్లో GLUT4 తలుపుల సంఖ్య దానంతటదే పెరిగి కణాలు గ్లూకోజ్ను వేగంగా తీసుకుంటాయని మనం చూశాం గదా. అవును, చూశాం. అలాంటప్పుడు భవిష్యత్తులో బయటనుంచి ఇన్సులిన్ ఇవ్వడానికి బదులుగా కేవలం వ్యాయామం వల్ల కలిగే ఈ GLUT4 అద్భుతాన్ని అనుకరించే మందులేం వస్తే ఎలా ఉంటుంది? కణాలు దానంతటవే ఆ తలుపులు తెరిచేలా చేస్తే అసలు కష్టమైన ఇన్సులిన్ ఇంజెక్షన్ల అవసరమే పూర్తిగా కనుమరుగయ్యే రోజొస్తుందా? అది నిజంగా వైద్యరంగంలో ఒక మహా అద్భుతమే అవుతుంది కదూ. దీనిపై ఆలోచించండి.